విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈ రోజు మనము మకర రాశి వారు జూన్ నెల లోపల చేయాల్సిన ముఖ్యమైన 4 పరిహారాల గురించి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము. మకర రాశి వారు ప్రతిరోజు శివునికి కుదిరినట్లయితే పాలతోటి ఇంకా చాలా మీ దగ్గర అందుబాటులో ఉన్నట్లయితే పంచామృతంతో అభిషేకం చేయండి. ప్రతిరోజు శివునికి పంచామృతంతో అభిషేకం చేయండి. గోచరం లోపల సమయం మీ అనుకూలంగా ఉండడం వల్ల మీరు చేసిన కొన్ని పరిహారాలు మీకు ఆ అనుకూలమైన పరిస్థితికి సహయోగం కలిగిన తర్వాత కొన్ని మీరు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కాబట్టి పంచామృతంతో అభిషేకం చేస్తే అతి ఉత్తమం. రెండోది ఏంటంటే ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని కుదిరినట్లయితే 27 టైమ్స్ చదువుకోవాలి. అంత కనుక మీ దగ్గర టైం లేకపోయినట్లయితే మీరు మినిమం 9 టైమ్ అని నవగ్రహ స్తోత్రాన్ని చదువుకోండి. 9 సార్లు ప్రతిరోజు నవగ్రహ స్తోత్రాన్ని చదవండి. మూడోది ప్రతిరోజు సంకష్టనాశం గణపతి స్తోత్రం 21 సార్లు చదువుకోండి. చాలా చిన్న స్తోత్రం, చాలా పవర్ఫుల్ స్తోత్రం. 21 టైమ్స్ చదువుకోండి. స్తోత్రం మీకు చెప్తాను, మళ్ళీ మీరు అర్థం చేసుకోండి. సంకష్టనాశం గణపతి స్తోత్రం. ఇది మీకు ఇంటర్నెట్ పైన లేకపోతే మీ చుట్టుపక్కల ఏదైనా షాప్ ఉన్నట్లయితే ఆ షాప్ లో కూడా మీకు అవైలబుల్ అయితే తీరుద్ది. అంటే గణపతికి ప్రత్యేకంగా నారదులు చేసిన ఇది స్తోత్రం అయితే ఉండబోతుంది. 4వ పరిహారం ఏంటంటే ప్రతిరోజు ప్రత్యేకంగా మీ చుట్టుపక్కల ఏదైనా అమ్మవారి దేవాలయం కనుకున్నట్లయితే ఆ దేవాలయం ప్రతిరోజు దర్శించండి. ప్రత్యేకంగా శుక్రవారం రోజున మీరు అక్కడ సుహాసినులు ఎవరైతే ఉంటారో ముత్తైదులు వాళ్ళకి పసుపు కుంకుమ మీరు పెట్టినట్లయితే చాలా మంచిది జరుగుద్ది అని వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నట్లయితే మరీ మంచిది. ఈ 4 పరిహారాలు ఈ మకర రాశి వారు తప్పకుండా చేయండి. గణపతి స్తోత్రం, నవగ్రహ స్తోత్రం, శివునికి అభిషేకం, శుక్రవారం పూట అమ్మవారి దేవాలయంకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత అక్కడ స్త్రీలు సుహాసినులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం, ఇది మీకు చాలా బెనిఫిట్ అయితే జరుగుద్ది. శ్రీమాత్రే నమః.